మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. Say hi, Julia. Say hi. Hi. సో నాకు తెలిసి చాలా రోజుల తర్వాత అనుకుంటా వర్షంలో నేను వ్లాగ్ చేస్తున్నా. కరీబ్ అట్లీస్ట్ 1 year అయిపోయింది. 1 year తర్వాత ఇట్ ఫీల్స్ సో అమేజింగ్ కదా, వర్షంలో వ్లాగ్ చేసిన, వర్షంలో రైడ్ చేసిన. ప్రస్తుతం అయితే మనం రైడ్ చేస్తలేం, జస్ట్ ఒక వ్లాగ్. అబ్బా క్యాండీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పైన టెర్రస్ పైన మంచిగా నీట్గా అయిపోయింది. ఇంతకుముందు అంతా సిమెంట్ ఉంటుండే, ఇప్పుడేమో మొత్తం వైట్ వేసేసారు. స్పెషల్లీ నాకు ఈ ప్లేస్లో ఈ వ్యూ చాలా ఇష్టం. మీరు చాలాసార్లు ఈ వ్యూ ఆల్రెడీ చూసి ఉండొచ్చు, కాకపోతే ఈ కెమెరాలో చూసి ఉండరు, నార్మల్ కెమెరాలో. బట్ ఈ వ్యూ అయితే అంటే టాప్ ఆఫ్ ఇట్ అంటారు కదా, ఏదో ఎత్తులో నిలబడితే ఎట్లాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అట్లాంటి ఫీలింగ్. సో వర్షంలో ఈరోజు మనము ఒక అన్బాక్సింగ్ చేద్దాం. క్యాచ్. సో మనకి జాప్ నుంచి ఈ ప్రోడక్ట్ వచ్చింది అన్బాక్స్ చేయడానికి. ఎస్, ఇది ఫ్రీ ప్రోడక్ట్, ఫ్రీ రివ్యూ యూనిట్. ఎప్పుడైతే స్పాన్సర్షిప్ మాట వస్తుందో నాకు చాలా భయం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ పంపించేస్తారు, నేను అన్బాక్సింగ్ చేస్తా, మీకు ప్రోడక్ట్ మంచిగా ఉందని చెప్తా. ఒకవేళ ఆ ప్రోడక్ట్ మంచిగా లేదనుకో, ఎవరైతే నా దగ్గర చూసి కొనుక్కుంటారో అనవసరంగా మోసపోతారు. సో ఏవైతే ప్రోడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నానో చాలా ఆచితూచి ఆలోచించి ప్రోడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో వాటన్నిటిలో నుంచి ఒక మంచి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎంచుకోవాలంటే చాలా కష్టం, చాలా R&D చేస్తున్నా. సో దీన్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేద్దాం. వర్షం ఎక్కువైంది అనుకో మనం బ్లాగ్ చేయలేం, కిందికి పోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది గోప్రో కాదు, సోనీ DSLR. వర్షానికి తడిసిపోతే ఇది కూడా ఉండదు మనకి. సాలిడ్ ప్యాకింగ్ చేసిర్రు, ప్యాకింగ్ ఇంత జబర్దస్త్ చేస్తారు అనుకోలే. ప్లస్ ఈ బాక్స్ వచ్చి దగ్గర ఒక 15-20 days అవుతుంది. 15-20 days నుంచి ఎంత బిజీగా నడుస్తుంది స్కెడ్యూల్ అంటే అన్బాక్స్ చేయడానికి కూడా టైం దొరకలే. మేబీ ఇదే కరెక్ట్ టైం అనుకుంటా ఒక అన్బాక్సింగ్ వర్షంలో. కమ్ అన్బాక్స్ చేద్దాం. ప్రోడక్ట్ బ్లేడ్ కూడా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి. సో ఇన్వాయిస్ కాపీ. సో ఇదేంటంటే జాప్ క్విక్ టచ్ 1 మ్యాగ్నెట్ మౌంట్. సో మనం కార్లో కూడా ఈ మధ్య అంటే కార్లో కూడా మనం బయటికి పోయే ఛాన్సెస్ ఉంటాయి, టూరింగ్ చేస్తాం, ట్రావెలింగ్ చేస్తాం, ట్రాఫిక్లో అప్పుడప్పుడు బండి నడిపిస్తాం. కొన్నిసార్లు మనం సిటీలోనే ఎవరైనా ఇంటికి పోవాలనుకుంటే GPS మ్యాప్ పెట్టుకుంటాం, మన బండి కంటే GPS మ్యాప్ ఉంటుంది, దానిలో చూసుకుంటూ పోవచ్చు. కార్ నడిపించేటప్పుడు మనం అనవసరంగా ఫోన్ ఇటు పెట్టుకొని, అంటే కార్ కానీ బండి కానీ మనం ఎప్పుడైతే GPS నావిగేషన్ చేస్తుంటామో ఎవ్రీ సెకండ్ మనం రోడ్ని చూడడం చాలా ఇంపార్టెంట్. ఒక్క సెకండ్ మనం రోడ్డు నుంచి మన కన్ను తీసి ఫోన్ సైడ్ చూసినాం అనుకో ఏదైనా జరగవచ్చు. సో అట్లాంటిది జరగకుండా మన ఫోన్ని ప్రాపర్గా మౌంట్ చేసి కరెక్ట్గా హోల్డ్ చేసి మనకు మ్యాప్ అంటే రోడ్ని చూసుకుంటేనే మ్యాప్ని కూడా చూసేటట్టు ఒక క్విక్ టచ్ మౌంట్ జాప్ నుంచి. సో జాప్ ప్రోడక్ట్ ఎందుకు నేను ఎంచుకున్నా అంటే ఇది ఒక ఇండియన్ ప్రోడక్ట్స్. ఫస్ట్ థింగ్, జాప్ టెక్నాలజీస్ ఇండియా, ఇది ఒక ఇండియన్ ప్రోడక్ట్స్. యాజ్ ఏ ఇండియన్, నేను ఒక భారతీయుడిని, ఇండియన్ ప్రోడక్ట్స్ని మనం సపోర్ట్ చేయకపోతే అదొక పెద్ద సిగ్గుచేటు, ఎందుకంటే ఇండియా చైనా బార్డర్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. సో మీరు కూడా ఇమీడియట్లీ ఒకవేళ చైనా ప్రోడక్ట్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే ఓకే, కానీ కొత్త ఏమైనా తీసుకోవాలనుకుంటే అది మేడ్ ఇన్ చైనా అని చెప్పి ఉంటే మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే అది ఆ ప్రోడక్ట్ ఒకవేళ రూపాయిది కానీ 10 రూపాయలది కానీ ఆలోచించండి. మనం ఇచ్చే ఒక్కొక్క 10 రూపీస్, అంటే నేను ఒక్కని 10 రూపీస్ పెట్టి కొన్నాను అనుకో, ఆ ప్రోడక్ట్ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన సిటీలో 100,000 మంది ఉంటారు. 100,000 రూపాయలు మనం చైనా వాళ్ళకి ఇస్తున్నాం మన పైన దాడి చేయడానికి, సైనికుల ప్రాణాలు తీయడానికి. సో బాయ్కాట్ చైనా. ప్రోడక్ట్ని అన్బాక్స్ చేద్దాం. సో మెయిన్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మనది ప్రోడక్ట్ బాక్స్ ఉంది. సో ప్రోడక్ట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనకి నాట్ హ్యాపీ అని చెప్పి చిన్న ఫీడ్బ్యాక్ది ఒక కవర్ ఉంది. దాని తర్వాత కొన్ని డాక్యుమెంటేషన్స్ లైక్ పేపర్ వర్క్, దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఏం సంగతి అన్నది దీన్ని ఇచ్చిండు అనమాట. ప్లస్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అనేది ఒక పేపర్ ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. స్పీకర్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్ కేసెస్ ఉన్నాయి, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, కీబోర్డ్స్ ఉన్నాయి, వైర్లెస్ కీబోర్డ్స్ కానీ ఇంకా ఇంకేమున్నాయి,
కార్ చార్జర్స్, యూఎస్బీ చార్జర్స్. సో ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఎసెన్షియల్ అనమాట. నాకు తెలిసి దీనికి మాన్యువల్. సో బేసిక్గా అందరూ ఏం చేస్తారంటే ప్రోడక్ట్ తీసుకోగానే మాన్యువల్ చూడకుండా ఎట్లయినా మనకు తెలిసిగా చాలా సింపుల్ కదా అని చెప్పి ఓపెన్ చేసి ట్రై చేస్తారు. సో ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఏమైనా చిన్న చిన్న మైన్యూర్ పార్ట్స్ ఉంటాయి, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఇరిగిపోతే మనకి యూజ్ చేసే వీలు ఉండదు. సో ఆల్వేస్ నేను ఎప్పుడు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఒక గంట సేపు కూర్చొని మాన్యువల్ని గట్టిగా చదివి అర్థం చేసుకొని దాని తర్వాతనే దానిపైన ఏ ఎక్స్పెరిమెంట్ అయినా చేస్తా. సో మాన్యువల్ని మనం చదువుదాం. మాన్యువల్ని చదివే ముందు వెరీ సింపుల్, మాన్యువల్ కూడా చాలా సింపుల్గా ఉంది, మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఇన్స్టలేషన్ ప్రాసెస్. బట్ స్టిల్ ఒక 5 seconds శ్రద్ధగా దీన్ని చూద్దాం, అప్పుడు మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఇదనమాట ఫోన్ని మౌంట్ చేయడానికి వచ్చిన సక్షన్ పంప్ అంటే అది రబ్బర్ది ఉంటుంది కదా, దాన్ని పెట్టి మనం కింద హోల్డ్ చేస్తే ఆ సక్షన్ పంప్ అనేది గట్టిగా హోల్డ్ చేస్తుంది డాష్బోర్డ్ని. దాని తర్వాత మనకి ఇది అడ్జస్టబుల్ కూడా ఉంది, మనం ఒకవేళ ఫోన్ని ముందుకి వెనకలకి లాక్కోవాలంటే ఇది బయటికి కూడా వస్తుంది. ఐ గెస్ ఇంత ఇనఫ్ మనకి. మనం మిర్రర్ పైన కూడా పెట్టుకోవచ్చు దీన్ని, మిర్రర్ పైన పెట్టుకొని కూడా ఎగ్జాక్ట్లీ మనం కార్ నడిపించేటప్పుడు స్టీరింగ్తో పాటు మనం ఎప్పుడైతే రోడ్ని చూస్తుంటామో మన కళ్ళతోటి, సో ఆల్మోస్ట్ చిన్న గ్యాప్లో ఇది కూడా మనకి ఒక పక్కన కనిపించేటట్టు సెట్ చేసుకోవచ్చు. ఒకసారి సెట్ చేసిన తర్వాత అది కూడా చూపిస్తా ఎట్లా కనిపిస్తుంది అని చెప్పి. సక్షన్ పంప్ ఇవ్వడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ఒకవేళ గమ్ ఇచ్చింది అనుకో, గమ్ పెట్టి స్టిక్ చేస్తాం, గమ్ పోయిందనుకో దాని తర్వాత మళ్ళీ స్టిక్ చేయడానికి కష్టం అవుతుంది. ప్లస్ ఆ డాష్బోర్డ్ పైన గమ్ముది మరకలు కూడా అట్లనే ఉండిపోతాయి. సో సక్షన్ పంప్ ఇస్ ద బెస్ట్. సో మెయిన్ డివైస్ ఇది ఫోన్ని హోల్డ్ చేస్తుంది అనమాట. ఫోన్ని హోల్డ్ చేస్తుంది వెరీ సింపుల్. మనం ఇట్లా అంటే ఫోన్ వదిలేస్తుంది, దాని తర్వాత ఈ బటన్ నొత్తితే గట్టిగా ఫోన్ని పట్టేసుకుంటుంది. సో దీన్ని కూడా మనం లైక్ 365 degrees తిప్పుకోవచ్చు, కిందికి మీదికి ఎట్టుకోవాలంటట్టు. ఇక్కడ ఒకటి మనకి లాక్ ఇంకా రిలీజ్ బటన్ కూడా ఇచ్చిండు. లాక్ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. అంటే జస్ట్ ఈ బాల్ని దీని లోపల మనం పెట్టేసి లాక్ చేస్తే ఇట్లా మనకి సెటప్ రెడీ. అతను టైట్ చేసినట్టున్నాను. ఇట్లా లూజ్ చేసుకుంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ఇలా మిర్రర్కి ఇలా పెట్టుకున్న సెట్. ఎగ్జాక్ట్లీ మన హిమాలయాన్కి ఏదైతే జీపీఎస్ మౌంట్ ఉంటుందో సో ఎగ్జాక్ట్లీ అట్లా మన కారుకు కూడా సెట్ అయిపోతుంది. ఇదన్నమాట ప్రోడక్ట్. సో ఇంత మంచి ప్రోడక్ట్ నాకు రివ్యూ గురించి పంపించినందుకు జాప్కి థ్యాంక్ యూ సో మచ్. జాప్ గురించి కూడా స్పెషల్గా చెప్పాలంటే జాప్ నాకు ఫస్ట్ ఒక స్పీకర్స్ కానీ బ్లూటూత్స్ కానీ పంపిస్తానండి. సో నాకు తెలిసి స్పీకర్స్, బ్లూటూత్స్, జేబిఎల్వి ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి. సో నాకేమనిపించింది వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ బ్రాండ్ అంటే ఇట్లాంటి కార్ హోల్డర్. సో మీ దగ్గర కూడా చాలామంది దగ్గర కార్స్ ఉండొచ్చు, కార్ ఏ హోల్డర్ తీసుకోవాలని చెప్పి మీరు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. సో నేనేమనుకున్నా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇట్లాంటి ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుందని చెప్పి నేను వాళ్ళకి రికమెండ్ చేసిన. సో వాళ్ళు ఎగ్జాక్ట్లీ నాకు కార్ హోల్డర్ పంపించారు. సో జాప్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్ నా సబ్స్క్రైబర్స్ కోసం, నా కోసం, రివ్యూ కోసం పంపించినందుకు. సో ఒకవేళ మీరు ఇది కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో దీన్ని ఇంకా ఇన్స్టాల్ చేయలే, దీని పర్ఫార్మెన్స్ గురించి, రిలయబిలిటీ ఎట్లుందంటే అది మనం ముందొచ్చే బ్లాగ్స్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో అర్థమవుతుంది. బిల్ట్ వైజ్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే దీన్ని హై క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేసారు. ప్లస్ కార్కి అనుకూలంగా ఎటు కావాలంటే అటు పెట్టుకునేటట్టు డిజైన్ చేసారు అనమాట. సో అదైతే నాకు బాగా నచ్చింది. సో ఆల్మోస్ట్ రిలయబిలిటీ కూడా బాగానే ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇన్స్టాల్ చేసాం, మన ముందొచ్చే రైడ్స్లో, ముందొచ్చే కార్ డ్రైవ్స్లో మనం యూజ్ చేద్దాం. అప్పుడు యూజ్ చేసినప్పుడు ఇది ఇంకెంత బాగా పనిచేస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో నేను పైకి వస్తున్నప్పుడు బీభత్సంగా వర్షం పడుతుండే, కనిపిస్తుంది అనుకుంటా. వెనకాల కూడా మొత్తం వాటర్గా అనిపిస్తుంది కదా, లైట్గా కింద ఇంట్లో వర్షం పడుతుండే. నేను పైకి వచ్చి బ్లాగ్ స్టార్ట్ చేసిన వర్షం ఆగిపోయింది. కెమెరా హ్యాండిల్ చేసినందుకు మా వైఫ్కి థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ అవైలబుల్. యాక్చువల్గా ఈ మధ్య నేను రైడ్లకు పోవాలంటే నాకు భయం అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్క రైడ్కి నన్ను తీసుకోపోతలే అని చెప్పి అదొకటి ఉంది. సో తొందరలోనే కపుల్ రైడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నా. చాలామంది కూడా అన్నారు భయ్యా మీరు కపుల్ రైడ్స్ చేయండి అని చెప్పి. సో డెఫినెట్లీ ట్రై చేద్దాం కపుల్ రైడ్స్. క్యాండీ చాలా చిన్నగా ఉంది. క్యాండీ ఒకవేళ కొంచెం పెద్దగా అయితే లైక్ 2-3 years అయిపోతే, అంటే క్యాండీ తనంతలా తన ఉండగలిగితే వదిలేసి వెళ్ళొచ్చు ఒక 2 days కోసం, అంతకంటే ఎక్కువ కూడా కాదు. కానీ క్యాండీని కూడా అంటే అంత మంచి ప్లేసెస్కి మేము పోతున్నప్పుడు నా బిడ్డని నేను తీసుకోకపోతే అసలు అది అన్యాయం. సో
మేబీ నెక్స్ట్ ఒకవేళ పెద్ద రైడ్స్ ఏమైనా చేయాలనుకుంటే కార్లో పోవడానికి ట్రై చేస్తా క్యాంటీన్ తీసుకొని. సో మీరేమంటారు, కార్లోనే పోవాలా లేకుంటే 2 వీలర్ మీద ట్రావెల్ చేయాలా? చెప్పండి మీ ఇన్పుట్స్ కామెంట్ చేయండి కింద. అమ్మా ఇప్పుడు నీతో కుస్తీ పడాలా మేము? ఇంకో నువ్వు 2 నిమిషాలు టైం 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చే లోపల నేను 2 స్టెప్లు కింద ఉంటా. ప్లీజ్ బుజ్జికన్నా ప్లీజ్. చలో బాయ్. లియో ఇంకో 2 డేస్లో ఇక్కడికి వెళ్ళిపోతుంది. నువ్వు హాస్పిటల్కే తీసుకుపోయేటట్టు నువ్వు కాళ్ళు గుంజి దా. లియో పోవడం ఏమో కానీ లియో పోయినందుకు క్యాండీ బాగా మిస్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీడే సాయంత్రం వచ్చి క్యాండీ లియోతో అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ ఆడుకుంటుంది. అసలు ఒక రైడర్ అయ్యుండి ఒక యూట్యూబర్ అయ్యుండి లియో ఒక 2 నిమిషాలు. అసలు ఒక రైడర్ అయ్యుండి యూట్యూబర్ అయ్యుండి ఇంత మంచి క్లైమేట్ ఉంటాయి, బండి స్టార్ట్ చేసి ఒక 100 కిలోమీటర్లో ఒక 200 కిలోమీటర్లో ఆరామ్సే రైడ్ చేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో టెర్రస్ మీదకి పోయి వర్షంలో వ్లాగ్ లియోతోటి జరిసేపు ఆడుకోవడం, లైఫ్ అంతా కాంప్రమైజింగ్ అయిపోయింది కరోనా వచ్చిన తర్వాత. వెరీ వెరీ కాంప్రమైజింగ్. క్యాండీ కోసం వాళ్ళ మమ్మీ నిన్న 4 బ్యాగులు సర్దింది. క్యాండీ కోసం వాళ్ళ డాడీ పొద్దున్నే లేచి ఆ 4 బ్యాగులు తీసి కార్లో పెట్టి 40 కిలోమీటర్స్ రైడ్ చేసి క్యాండీని టెంపుల్లో కలవ చేస్తలేడు. అంటే దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఫోటోషూట్ చేద్దామంటే ఆమె ఏం చేసింది తెలుసా, పండుకుంది. క్యాండీ ఫోటోస్ తీద్దామా? ఇది ఆమె టీవీ అనమాట. వెరీ వెరీ బిజీ ఇన్ వాచింగ్ టీవీ. సో ఫ్రెండ్స్ అదనమాట ఈరోజు ఒక హోమ్లీ అన్బాక్సింగ్ వ్లాగ్. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు మోటో వ్లాగర్ని సపోర్ట్ చేయండి. తొందరలోనే చాలా తొందరలోనే మనం ఒక రైడ్కి పోబోతున్నాం. ప్రిపరేషన్ నడుస్తుంది. అది ఒక్కసారి కంప్లీట్ కాగానే ఆ డీటెయిల్స్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, రైడ్ విత్ విజయ్, ఇక్కడ వదిలిపెడతా, వెళ్ళండి, ఫాలో చేయండి. దాని తర్వాత ఎప్పుడు చెప్తున్నట్టు కదా, గుళ్ళ గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్. ఒక్క సెకండ్, ఇప్పుడే జరుగుతున్న మార్పు క్లౌడ్స్లో. ఇంతసేపు నల్లని కారు మబ్బులు కమ్ముకున్నాయి, అవన్నీ పోయి బ్లూ కలర్ ప్లెజెంట్ స్కై బయటకు వస్తుంది. చలో బాబాయ్, సీ యు ఇన్ అదర్ వీడియో.